వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా బృహదర్శ్వ మహర్షి యుధిష్ఠిరుడికి నరుడు అలాగే దమయంతిల కథ చెబుతారు. అంతేకాకుండా ఇంకొక వైపు హస్తినాపురంలో అర్జునుడు అస్త్రశస్త్రాలు సాధించాడు అని ధృతరాష్ట్రుడు చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే వీరు ఇన్ని అస్త్రాలు శస్త్రాలు సాధించారు అంటే రాబోయే యుద్ధానికి చాలా బలంగా ఉన్నారు. అంతేకాకుండా రాబోయే యుద్ధంలో ఈ అస్త్రశస్త్రాలు వాడి తన 100 మంది కుమారులను కోల్పోతే చాలా బాధపడుతూ ఉంటారు ధృతరాష్ట్రుల వారు. ఇప్పుడే సంజయుల వారు వచ్చి అవును మీరు అనుకున్నది నిజమే అని కూడా చెబుతారు. అంతేకాకుండా ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు భీముడు చేసిన ప్రతిజ్ఞ కూడా తీరుతుంది అని చెబుతారు. అయితే ఇంకొక వైపు అడవిలో భీముడికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వీరు తప్పు ఏమీ చేయలేదు, అన్యాయమూ చేయలేదు, కానీ వనవాసం చేస్తున్నారు. అసలు ఎందుకు చేయాలి మనం వనవాసం? వనవాసాన్ని మధ్యలోనే ఆపేసి మన రాజ్యం కోసం పోరాడదాం పదండి అని అంటారు. దానికి యుధిష్ఠిరుల వారు ఏం చెప్పారో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.